మీ పక్షమున ఉన్నాను. చెప్పండి అందరూ, నేను నీ పక్షమున ఉన్నాను. నేను నీ పక్షమున ఉన్నాను అంటే మనకు బాగా అర్థం అవ్వాలంటే, నేను నీ తరపున ఉన్నాను, ఆయన మన పక్షం. చూడండి, లోకంలో కూడా ఒక లోకంలో మాట్లాడుకుంటూ ఉంటారు, ఆయన పరపక్షం అండి, ఆయన మా పక్షం కాదు, ఆయన వాళ్ళ పక్షం అండి, మా పక్షం కాదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నలుగురు మాట్లాడుతున్నప్పుడు మీరు మా తరపున రండి అయ్యా, మీరు మా తరపున రండి అయ్యా అని పిలిచినప్పుడు వాళ్ళు వస్తారు. కానీ కొన్ని సందర్భాలు మన పక్షమున మన తరపునే వస్తారు, మన తరపునే వస్తారు, కానీ మన పక్షమున మాట్లాడరు. కనుక వారిని ఏమంటారంటే పరపక్షము. కనుక అలాంటి పరపక్షముగా ఉన్నవారు, ఒకవేళ ఈ రోజున లోకములో నీ పక్షమున ఎవరు లేకపోవచ్చు, నీ పక్షమున ఎవరు నిలబడకపోవచ్చు, నీ పక్షమున ఎవరు నిలబడకుండా ఒకవేళ నీ పక్షం నిలబడి మాట్లాడలేకపోవచ్చు. కానీ నా దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షమున ఉన్నాను, నేను నీ తరపున ఉన్నాను, నీ తరపున నేను మాట్లాడతాను, నీ తరపున నేను వహిస్తాను. రోమపత్రిక పరిశుద్ధ గ్రంథంలో 8వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాస్తూ, ఇదిగో మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరైనా మన విజ్ఞాపనకర్తని యేసు మన పక్షమున తండ్రి అయిన దేవునికి విజ్ఞాపనము చేయుచున్నాడు. విజ్ఞాపనకర్త ఎంత గొప్పోడంటే మన దేవుడు మన పక్షమున తండ్రి అయిన దేవునికి విజ్ఞాపనము చేస్తున్నాడు. అయ్యా, వారి పక్షమున మీరు ఉండాలయ్యా, వారి పక్షమున మీరుండి అద్భుతాలు చేయాలయ్యా అని. ఒకవేళ ఈ రోజున ఎవరు నీ పక్షమున లేకపోయినా నమ్మండి, నా యేసయ్య మీ పక్షమున ఉండునుగాక, నీ కుటుంబ పక్షమున ఉండునుగాక, మీ వ్యాపార పక్షమున ఉండునుగాక. ఎందుకంటే ఆయన మన పక్షమునుంటే మన జీవితంలో గొప్ప కార్యాలు మేము పొందుకుంటాం. కనుక ఒకవేళ ఈ రోజు ఎందుకు మన పక్షమున ఆయన ఉండట్లేదు, మన పక్షమున ఉన్నవాడే కానీ ఎందుకు మన పక్షమున ఉండట్లేదు అని కారణాల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక 3 కారణాలు నాకు కనపడ్డాయి. 3ఏనా ఇంకలేవా అంటారేమో, ఉన్నాయి. కానీ ఈ రోజు కొరకు ఒక 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మన పక్షం ఉండలేదు అంటే పరిశుద్ధ గ్రంథంలో మీకా గ్రంథకర్త ఒక మాట రాశారు. మీకా గ్రంథకర్త ప్రవచించుతూ మాట్లాడాడు. 7వ అధ్యాయం 9వ వచనంలో, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతి నేను చూచేదను. ఎందుకు దేవుడు మానవ పక్షంలో ఉండలేదు, దేవుడు ఎందుకు మానవ పక్షంలో ఉండట్లేదు అంటే మొదటి కారణం చెప్పనండి, పాపము. పాపము చేసిన వారి పక్షమున దేవుడు ఉండడు, పాపము చేసేవారి పక్షమున దేవుడు వ్యాజ్యమాడడు. ఎవరి పక్షమున ఉంటాడు? పాపాన్ని విడిచిపెట్టే వారి పక్షమున ఉంటాడు. అది ఎలా చెప్పగలరంటే ఈ వచనాల్లోనే ఉంది. ఏమనంటే మీకా అంటాడు, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి. పాపము చేసిన వారి పక్షమున ఆయన ఉండేవాడు కాదు. పాపాన్ని విడిచిపెడితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు గాని వాటిని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. విడిచిపెట్టాలి, అతిక్రమాలు దాచుకోకూడదు. దాచుకున్నవాడు దీవించబడడం, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అందుకే ఒకసారి దావీదు జీవితంలో దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిని పిలిచి తాను చేసిన మహోపకార్యం ఏంటంటే అతను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు, ఒక మంచి మహారాజుగా చేశాడు. దావీదు ఇశ్రాయేలుకు 2వ రాజుగా, మొదటి రాజు సౌలైతే 2వ రాజుగా దావీదుని ఎన్నుకున్నాడు. బాలుడైన దావీదుని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని గొప్ప సింహాసనం ఎక్కించాడు. ఆ సింహాసనం ఎక్కిన తర్వాత ఆ సింహాసనం మీద ఉండగా అతను పాపము చేశాడు, బెత్షెబాతో పాపం చేశాడు. ఆ బెత్షెబాతో పాపం చేస్తే ఆ పుట్టిన కొడుకు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు ఈయన. అప్పుడు నాతాను ప్రవక్తను పంపించాడు, నాయనా
ఏంటి ప్రార్థన చేస్తున్నావు? నా తన ప్రవక్త వచ్చి అంటాడు, ఇదిగో నీవు పాపము చేసితివి, నీవు తప్పు చేసావు, నిన్ను రాజుగా నియమించిన, నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన దేవునికి విరోధమైన తప్పును పాపమును నువ్వు చేస్తావని హెచ్చరించినప్పుడు ఆ 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అంటాడు అక్కడ, అవును నాయన, నేను పాపము చేసి తిని, నేను పాపము చేశానయ్యా. అందుకే భక్తుడు పాట పాడాడు, పాపములు చేశాను నేను, నీ ముందరన తల ఎత్తలేను. హల్లెలూయా. పాపము చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేనయ్యా. దావీదుకు హెచ్చరిక వచ్చింది, నీవు పాపము చేసితివి కనుక ఇదిగో నీ పక్షమున దేవుడు ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎందుకని? పాపము చేసిన వారి పక్షమున ఆయన ఉండడు. తెలిసి తెలిసి చేస్తున్నా, తెలుసు, మనకి వెళ్ళకూడదని తెలుసు, చూడకూడదని తెలుసు, వినకూడదని తెలుసు, అన్నీ తెలుసు, కానీ తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారు. తెలియకుండా చాలామంది తప్పులు చేస్తున్నారు, కానీ తెలిసి తప్పులు చేస్తే దావీదు తెలిసి తప్పులు చేశాడు, ఎరిగి తప్పు చేశాడు. అందుకని దేవుడు అతని పక్షమున ఉండను, నేను ఆయన పక్షమున ఉండనిక అని నాతన ప్రవక్తను పంపించాడు. పంపిస్తే ఆ నాతన ప్రవక్త చెప్పిన వెంటనే అతను మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకుని, ప్రభువా నన్ను క్షమించయ్యా. 51వ కీర్తనలో చదువుతాం, అయ్యా నా అతిక్రమములను తుడిచేయి, నా పాపాలు కడిగి అని మాట్లాడుతూ, ఎందుకు మాట్లాడంటే దేవుడు అతని పక్షమున ఉండాలని. అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి త్రోసివేయకు, నీవు నా పక్షమున ఉండాలయ్యా, నువ్వు నా పక్షమున యుద్ధం చేయాలి అని దావీదు కోరుకున్నాడు. సంగమా, ఈరోజు మనము కూడా పాపము చేసేవారి పక్షమున ఆయన ఉండడు. ఒకవేళ నువ్వు పాపం చేస్తున్నట్లయితే తెలియక, కొంతమంది తెలిసి, కొంతమంది తెలియక, ఇంకా ప్రభుని ఎరగని వారు తెలియక, తెలిసిన వారు తెలిసి చూస్తారు. లోకం చూస్తుంది మనల్ని కాబట్టి తప్పు చేస్తున్న వారిని చూస్తుంది. కనుక దేవుడు మన పక్షమున ఉండకపోవడానికి మొదటి కారణం ఏంటంటే పాపము. ఆ పాపాన్ని బట్టి బెత్షెబాకు పుట్టిన కొడుకు ఏమైపోయాడు? చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత లేచాడు, మరలా తాను బాగు చేసుకున్నాడు, ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను క్షమించండి. దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని ఆ బెత్షెబా కొడుకే సొలొమోను. ఆమేన్. ఆ సొలొమోన్ని దేవుడు దావీదు తర్వాత రాజును చేశాడు. క్షమించాడు కదా, క్షమించాడు కాబట్టి దావీదు పక్షంలో నిలబడి మరలా దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడు. దావీదు తర్వాత సొలొమోను భక్తుణ్ణి, అంటే తన కుమారుడైన సొలొమోన్ని రాజుగా ఆయన చేశాడు. క్షమించాడు కాబట్టి ఆ ఉన్నత స్థితిని ఆయన పక్షంన ఉండి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడు. ఈరోజు నీ ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటే, ఒకవేళ ఏదైనా పాపము చేశామేమో, దయచేసి అయ్యా నన్ను క్షమించు, నువ్వు నా పక్షమున ఉండు నాయనా అని మనం ప్రార్థన చేయాలి. రెండవది, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుండి 27 వచనాల్లో ఒక సంఘటన మనం చూస్తాం. ఇక్కడ నయమాను అనే ఒక సేనాధిపతి ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఒక చిన్నది తన ఇంట్లో పనిచేస్తున్న సమయంలో ఆ చిన్నది చెప్పిందట, ఇదిగో మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన గనక ఇదిగో నయమాను కొరకు ప్రార్థన చేస్తే నయమాను యొక్క వ్యాధి బాగైపోద్దని ఆ చిన్నది ఆ యజమానురాలికి సాక్ష్యం ఇచ్చింది. తర్వాత మీరు అందరికీ తెలిసిన విషయమే, ఆ గెహజీ, ఆ నయమాను పరుగున ఇశ్రాయేల్ దేశం వస్తాడు. గెహజీ దగ్గరికి వస్తాడు. ఆ గెహజీ పాస్టర్ గారికి సహాయకుడు, అసిస్టెంట్ పాస్టర్ అన్నమాట. వచ్చి అడుగుతాడు, అయ్యా మీ పాస్టర్ గారు ఎక్కడున్నారు? మేము వచ్చాము పలానా చోటు నుంచి. అంటే ఈ గెహజీ వెళ్ళి పాస్టర్ గారు చెప్తారు, అయ్యా ఇదిగో పలానా వ్యక్తి వచ్చారు, నయమాను, ఆ సైనాధిపతి అంట, చాలా డబ్బట్టుకొచ్చాడు, చాలా వెండెట్టుకొచ్చాడు, దుస్తెట్టుకొచ్చాడు. అటుకొస్తాయి అన్నాడు. సరే, ఆయన వెళ్ళి నదిలో 7 మార్లు స్నానం చేసి రమ్మన్నాడు. నయమానుకి ఈ గెహజీ చెప్పాడు వచ్చి, బాబు ఇలా చెప్పారు మా పాస్టర్ గారు అంటే కోపించాడు. ఏంటి మా ఊర్లో నదులు లేవనుకుంటున్నావా? మంచి మంచి నదులు ఉన్నాయి మా ఊర్లో, మా దేశంలో, ఇక్కడ ఈ నదిలో నేను ములమంటావా అని కోపగించుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే ఆ నయమాను యొక్క రథం నడిపే దాసుడు అంటాడు, పాస్టర్ గారు, అయ్యా యజమానుడా, ఆయన ఏదైనా గొప్ప పని చేయమన్నాడా? ఇదే చిన్న పనే కదా, వెళ్ళి నీటిలో
మొలగమన్నాడు. అదెంత పని మీకు, చేయొచ్చు కదా అంటే మొత్తం మీద మనసు మార్చుకుని వెనక్కి వచ్చి ఆ నదిలో 7 మార్లు మునిగి తేలగానే అతని దేహము పసిపిల్ల దేహంలాగా మారిపోయిన వెంటనే అతను చూసుకున్నాడు, తన దేహాన్ని చూసుకుని పరీక్షించుకుంటే అతని పూర్వస్థితి, అతని స్థితి ఏంటంటే కుష్టి వ్యాధి గలవాడు. కానీ ఎప్పుడైతే ఆ నీటిలో మునిగి తేలాడో అతని స్థితి మారిపోయింది, ఆరోగ్యం కలిగింది. తిరిగి మరలా పాస్టర్ దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడే నా పట్ల అద్భుతం చేశాడు, కాబట్టి మీ దేవునికి కృతజ్ఞతలు అని చెప్పి అక్కడ సాక్ష్యం ఇచ్చి అంటాడు. అయ్యా దాని మీద మనసు పడింది, ఆ వెండి మీద, ఆ దుస్తుల మీద మనసు పడింది. మనసు పడితే ఏం చేయాలి? పాస్టర్ దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఆ డబ్బు కావాలి, లేకపోతే ఆ ధనం కావాలి, నాకు అవసరం ఉంది అని చెప్పాలి. లేదు కానీ పాస్టర్ గారు తెలియకుండా పాస్టర్ గారు గుహలోకి వెళ్ళిపోయారు. ఈయన వెంటనే పరుగున వెళ్ళి అక్కడ దుస్తులు అడిగి మా పాస్టర్ గారు తెమ్మంటారని చెప్పి తీసుకొచ్చాడు. వద్దన్నది దేవుడు యెషయా ప్రవక్త ద్వారా, ఎలీషా ప్రవక్త ద్వారా చెప్పింది ఏంటంటే వద్దు అన్న మాటని ఆ గెహాజీ నిరాకరించి, ఆ మాటను ధిక్కరించి వెళ్ళి ఆ బంగారాన్ని, ఆ వెండిని, దుస్తులను తెచ్చుకున్నాడు, తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఇది ఇక్కడ అర్థమైంది ఏంటంటే వద్దన్న దాన్ని చేసినాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క నయమాను ఏ స్థితిలో వచ్చాడో గెహాజీకి తెలుసు. అనారోగ్యంతో, కుష్టి వ్యాధితో వచ్చిన వ్యక్తి దేవుని అద్భుతం ద్వారా, దేవుడు చేసిన అద్భుతం ద్వారా అతని దేహమంతా బాగుపడిపోయి ఆరోగ్యం పొందుకుని తిరిగి వెళ్ళాడన్న సంగతి ఈ గెహాజీకి తెలుసుండి కూడా అద్భుతములు చూసిన వ్యక్తి, అద్భుతములను కల్లారా చూసిన వ్యక్తి, కానీ దేవుణ్ణి మరచిపోయిన స్థితి. ఎందుకు దేవుడు మన పక్షమున ఉండడో తెలుసా? అద్భుతములను చూచి కూడా దేవుని మర్చిపోతున్నాం మనం. ఈ గెహాజీ కూడా అద్భుతాలు చూశాడు, కల్లారా చూశాడు, కానీ దేవుని మర్చిపోయే పని చేశాడు. ఆ దుస్తుల మీద, ఆ వెండి మీద తన మనసు పడి దానికోసం పరుగులెత్తి తీసుకుని మరలా దాచుకుని యథావిధిగా వచ్చి నిలబడి ఏమంటాడు? హల్లెలూయా స్తుతి మహిమ, నాకేం తెలీదు, హల్లెలూయా స్తుతి మహిమ. ఏమైంది? తర్వాత అడుగుతున్న పాస్టర్ గారు ఎలీషా అంటున్నాడు, నాయనా ఎక్కడికి వెళ్ళితివి? నిలబడి జాతి గీతం పాడతారు కదా, నీ దాసునైనా నేను ఎచ్చటికి నీ పోలేదు అనగానే ఆ పాస్టర్ అమ్మా బాబు, నీవు ఆ రథం వెనకాల పరిగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా అనగానే ఇతనికి సౌండ్ లేదనమాట. ఈయన ఎప్పుడు చూశాడు? కనుక ఇదిగో నీవు అద్భుతములు చూసి కూడా, రుచి చూసి కూడా దేవుని మరిచిపోయే కార్యం చేశావు కనుక ఆ నయమానుకు విడిచిన కుష్టి వ్యాధి నీకును, నీ కుటుంబానికి, నీ వంశానికి. ఎవరి పక్షాన ఉంటాడైనా? ఎవరి పక్షాన ఉంటాడో తెలుసా? అద్భుతాలు చూసిన, అద్భుతాల కొరకు ఆశపడుతూ అద్భుతాలు చూసిన వ్యక్తి దేవుని మహింపరచు వారి పక్షం ఉంటాడు. కానీ అద్భుతాలు చూచి కూడా దేవుని మహింపరచకుండా దేవుని నామానికి అవమానం తెచ్చే వారి పక్షమున ఆయన ఉండడు. గెహాజీ కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు, నయమానికి విడిచిపెట్టింది, గెహాజాకి అంటుకుంది. ఈరోజు అలా ఉన్నారా? ఎవరి పక్షాన ఉంటాడో తెలుసా? అద్భుతాల కార్యంలో చూచి మహింపరిచే వారి పక్షమున. మూడోది రెండవ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయెను. ఎవరు ఈ చెడిపోయిన వ్యక్తితో తెలుసా? ఉజ్జియా. ఈ ఉజ్జియా 14 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. 14 అంటే చాలా చిన్న వయసు. 14 సంవత్సరాలంటే ఎంత? ఏం చదువుతారు అప్పటికి? 14 సంవత్సరాలు 9th క్లాస్. హర్షిత ఏ క్లాస్? 9th క్లాస్. ఎవరున్నారు ఇక్కడ? 9th క్లాస్. నిలబడు ఒకసారి, నిలబడు. ఎవరొకరు నిలబడండి. ఇంకో వెనక్కి తిరగలగా. ఆ అమ్మాయి వయసు, అనమాట. కూర్చో. ఏ వయసు? ఆ వయసులో ఉజ్జియా రాజు అయ్యాడు.
ఆ వయసులో రాజు అయితే దేవుడు అతను ఆస్వాదించాడు, అతను చేసిందంతా ఆస్వాదించాడు. తన తల్లి నడిపించింది, బాబు ఇలా ఉండాలి, నువ్వు ఎలా చేయాలి, అలా చేయాలి, అలా వెళ్ళాలి, నడిపిస్తే చక్కగా నడిచాడు. తర్వాత 52 సంవత్సరాలు 52 సంవత్సరాలు లేక సుమారుగా అతను పరిపాలించాడు. చివరాఖరికి అతడు స్థిరపడిన తర్వాత మనస్సున్న గర్వించి చెడిపోయాడు. ఎందుకు వచ్చింది గర్వం? నేనే అనే గర్వం వచ్చేసింది అతనిలోకి. ఆ గర్వం ఏం చేసిందంటే అతని గర్వమే అతన్ని చెడిపోయి చేసేది. కుష్ఠవ్యాధి గలవాడయ్యాడు, చేయకూడని పని చేశాడు. దైవజనులు చేయవలసిన పని, యాజకులు చేయవలసిన పని అతను చేయడం మొదలు పెట్టేశాడు. ఇప్పుడు వాళ్ళు రావడం ఆలస్యమైందండి, వాళ్ళు కొంచెం ఆలస్యమైంది రావడం, ఈయన మొదలెట్టేశాడు కార్యక్రమం. కనుక అలా మొదలెట్టడం ద్వారా దేవుని శాపం పొందుకున్నాడు. అప్పుడు దాకా అతని పక్షమున్న దేవుడు ఎందుకు ఆయన పక్షం లేకుండా పోయాడంటే అతనిలో వచ్చిన గర్వమా మంచిది కాదు. గర్వం మంచిది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఆ గర్వము అణిచే దేవుడు మన దేవుడు. ఎందుకని ఏమండి, ఆ దానియేలు గ్రంథంలో ఒక భక్తుడు ఉంటాడు. ఆ భక్తుడు ఆయన దేవుడంట గడ్డి మేయించాడంట. గర్వమనచి గద్దెను దింపి గనులనైనా ఎవరైనా నెబుకద్నెజర్ అట గడ్డి మేసాడట. ఎందుకు? గర్వం. నేనే మనం కాదు. మనం ఎప్పుడు కూడా దేవుని కంటే హెచ్చుగా వెళ్ళకూడదు. గర్వం ఎవరిదంటే సాతానుగాడిది. గర్వం అనేది సాతాను యొక్క కుయుక్తిలో ఒకటి గర్వం. అందుకే లూసిఫర్ అనే ఒక దూత గర్వంతో దేవుని కంటే హెచ్చుగా హెచ్చించుకున్నాడు కాబట్టి సాతానుగా మారాడు. ఇప్పుడు సాతాను లక్షణం ఏంటంటే గర్వం. అది మనకు మంచిది కాదు. దాని ద్వారా దేవుడు మన పక్షమున ఉండడానికి ఆలోచిస్తానమాట. ఇదిగో అతనిలో గర్వం ఉంది కనుక నేను ఆయన పక్షం ఎలా వెళ్తాను, ఆయన పక్షం నేను ఎలా ఉంటాను. కనుక పిల్లరా ఈ విషయాలు మనం బాగా గమనించాలి. ఒకటి, పాపము చేసేవారి పక్షమున ఆయన ఉండడు. రెండోది, అద్భుతమైన కార్యములను చూచి కూడా దేవుని మహింపరచిన వారి పక్షమున ఉండడు. మూడోది, గర్వముతో ఉన్నవారి పక్షమున ఆయన ఉండడు. మరి ఎవరి పక్షమున ఉంటాడు అంటే దానియేలు గ్రంథము ఏమండి 6:23 ఎవరి పక్షం ఉంటాడో తెలుసా? దానియేలు పక్షమున ఆయన ఉన్నాడు. సింహాల బోన్లో పడవేయబడ్డాడు. సింహాల బోన్లో పడవేసేశారు దానియేలుని. అయితే ఆ సింహాల బోన్లో పడవేసిన దానియేలు ఎలాగా దేవుడు అతని పక్షమున ఉన్నాడు? ఎలాగా ఆ సింహాల బోన్లో దానియేలు క్షేమంగా ఉన్నాడు? ఎందుకని దేవుడు అతని పక్షమున ఉన్నాడంటే అతని భక్తి అతనికి దేవుడు క్షేమముగా ఉండడానికి కారణమైంది. అక్కడ 23 ఉంటుంది, మీరు చదివితే భక్తి అక్కడ కనబడుతుంది మీకు. ఇదిగో దానియేలు భక్తి కలిగిన వాడు గనక, భక్తిని విడిచిపెట్టలేదు గనక, దేవుని అద్భుత కార్యాలని రుచి చూశాడు గనక ఆ భక్తిని విడిచిపెట్టలేదు. అతనిలో ఏమాత్రం గర్వము లేదు, పాపము లేదు. అందుకని దేవుడు దానియేలు పక్షమున అతని భక్తి వలన అతని పక్షమున దేవుడు ఉన్నాడు. రెండోది 6:10 అతని పక్షమున ఉండడానికి రెండో కారణం ఏంటంటే ప్రార్థన దానియేలు పక్షమున దేవుడు ఉండడానికి కారణం. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన సీనియారిటీ ఉంది కానీ ఏమి లేదు. సిన్సియారిటీ, భక్తి పరురాలవే, ప్రార్థన లేదు. మనకి ప్రార్థన ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థన కదా ఏమని మంచి చేయాలి, ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఉండాలి మనకి. ప్రతిరోజు లేవగానే ప్రార్థనతోనే మన జీవితం ప్రారంభించబడాలి. ప్రార్థన మన ఆయుధం అయిపోవాలి, ప్రార్థన మన ధ్యేయం అయిపోవాలి. ప్రార్థన మన జీవితంలో ఎప్పుడు కూడా ఉంటే ఆ ప్రార్థనే దేవుడు మన పక్షమున. దానియేలు ఎందుకు సింహాల బోన్లో సురక్షితంగా ఉన్నాడు? దేవుడు ఆయన పక్షం ఎందుకున్నాడంటే ప్రార్థన. మూడోది 4వ వచనం ఉంటుంది, 6:4 అతని నమ్మకత్వము. దేవుడు దానియేలు పక్షం ఉండడానికి కారణం ఏంటంటే మూడోది నమ్మకత్వము. నమ్మకస్తుడు ఎవరికి? ఆయన ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో, ఏ రాజ్యంలో అయితే ఉద్యోగం చేస్తున్నాడో ఆ రాజ్యంలో ఆ అధికారులకు నమ్మకస్తుడిగా ఉన్నాడు. రెండోది దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అటు 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 అధికారులకు నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. నీవు ఎలా ఉన్నావు?
నమ్మకస్తుడిగా ఉన్నావా? నమ్మకస్తుడిగా ఉంటే దేవుడు నీ పక్షమున ఉంటాడు. ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో నమ్మకస్తుడిగా ఉంటాడు. వ్యాపారం చేస్తే వ్యాపారంలో నమ్మకస్తుడిగా ఉంటాం. దేవునితో నమ్మకస్తుడిగా జీవించు. నమ్మకస్తులైన వారికి దేవుడు తన పక్షమున ఉంటాడు. చివరిది 6వ అధ్యాయం 20వ వచనంలో మీరు చదివితే అక్కడ రాజుగారు ఒక మాట అంటాడు, ఇదిగో నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని దానియేలు అడిగితే ఆ ప్రశ్న అర్థమేంటి? నిత్యము నువ్వు దేవుని సేవిస్తూ ఉంటావు కదా. అంటే దానియేలు దేవుడు కాపాడడానికి, అతని పక్షమున నిలబడడానికి కారణం ఏంటంటే నిత్యము అతడు దేవుణ్ణి సేవించే వ్యక్తి. నిత్యం అంటే ఎప్పుడు, ఏ సమయంలో, ఏ కష్టాలు, ఏ బాధలైనా వచ్చినా సరే ఆయన తన దేవుణ్ణి నిత్యము స్తుతించే వ్యక్తి, సేవించే వ్యక్తి. అలా ఉంటే, అలా నువ్వు సేవించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ పక్షమున ఉండునుగాక. ఆ సింహాలు ఎందుకు తినేలేదురా దానియేలుని? దేవుడు వచ్చి ఉంటాడు అక్కడికి. ఆ సింహాలు దానియేలు కనబడకుండా, సింహాలకి దానియేలు కనబడకుండా చేయలా అడ్డిట్టుంటాడు. ఆయన అరిచే చాలండి మనకి. అరిచేయండి, ఆయన అలా అంటే చాలు, మనం ఎవరు కనపడం. సింహాలను ఎత్తుకొని ఉంటాయి, ఏడు దానియేలు ఎక్కడ కనపడలేదు. ఈరోజు ఆ దానియేలు పక్షమున ఉన్న దేవుడు నీ పక్షమున ఉండునుగాక, నీ బిడ్డల పక్షమున ఉండునుగాక. ఇదిగో గర్జించు సింహము ఎవరు మింగుదునా అని తిరుగులాడుతూ ఉన్నాడట. ఆ సాతాను కాడికి దొరకకుండా దేవుడే మన బిడ్డలను తన కృపతో కాపుదలతో భద్రపరచునుగాక. ప్రార్థన చేద్దామండి, తల్ల వంచండి. ఆయన మన పక్షమున ఉన్నవాడు, నేను మీ పక్షమున ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన నీ పక్షమున ఉన్నాడు. మన పక్షమున ఉండాలంటే మనము ఖచ్చితంగా నేర్చుకుందాం భక్తిని. 2వది ప్రార్థన, 3వది నమ్మకత్వము, 4వది నిత్యము దేవుని సేవించే వారంగా ఉంటే ఆయన మీ పక్షమున ఉంటాడు.